వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన జీవితంలో ఎన్నో సందేహాలు, ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ పూజ్యశ్రీ స్వామి శాంతానంద పురోహిత్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, సాధారణంగా పూజల్లో ఏమైనా తప్పులు జరిగితే పాపం చుట్టుకుంటుందా? పాపము అనేటటువంటిది మనం చేసేటటువంటి కర్మలను ఆధారంగా ఉంటుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పి మనకు శాస్త్రం తెలియచేస్తూ ఉన్నది. మనం చేసేటటువంటిది వీలైనంత కూడా తెలుసుకొని, అందులో పూజాక్రతువులు కాబట్టి పూజాక్రతువుల్లో మనము అన్ని రకాలుగా తెలుసుకొని చేయడం అనేటటువంటిది శ్రేయస్కరము. దానికి అమితమైనటువంటి ఫలమును పొందుతాము అనేటటువంటిది శాస్త్రం చెబుతుంది. ఆ రీతిగా మనం ఎంత తెలుసుకొని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మన ద్వారా అప్రయత్నంగానే, తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతూ ఉండవచ్చు. కానీ ఏదైతే అగ్ని ఉంటుందో తెలిసి తాకినా, తెలియకుండా తాకినా కూడా దాని యొక్క ఇబ్బంది మనకు ఎట్లాగైతే ఉంటుందో, అట్లాగే ధర్మం విషయంలో మనం తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా, తప్పు తప్పే, దానికి సంబంధించినటువంటి ఆ కర్మ ఏదైతే ఉంటుందో దానికి ఫలితం అనుభవించాల్సిందే. కాకపోతే తెలియకుండా చేసినటువంటి తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఆ ప్రాయశ్చిత్త మార్గాల ద్వారా ఆ తెలియకుండా జరిగిన తప్పుకు సంబంధించినటువంటి ఏదైతే పాప ఫలితం ఉందో దాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. మామూలుగా మనము పూజా క్రతువులు చేసేటప్పుడు శాస్త్రం చెబుతూ ఉంది, పూజా ద్రవ్యములు ఏవైతే ఉంటాయో అవి మనము పూజకు కూర్చుంటే మన కుడి భాగంలో ఆ పూజా ద్రవ్యములను ఉంచుకోవాలి. చాలా సందర్భాల్లో కొందరు తెలియక ఏం చేస్తూ ఉంటారు అంటే, మన కూర్చున్నటువంటి ఎడమ భాగంలో కూడా పూజా ద్రవ్యములు పెట్టుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం చెబుతుంది కుడివైపు పూజా ద్రవ్యములు అనేటటువంటిది ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కొంతమంది దీపారాధన చేసినప్పుడు ఒక ఒత్తు వేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ రకంగా ఎప్పుడూ కూడా ఒక ఒత్తు అనేటటువంటిది ఉండకూడదు. ఇలాంటి తెలియకుండగా చిన్న చిన్న పొరపాట్లు మనం ఎన్నో చేస్తూ ఉంటాము. పూజలో ఘంటానాదం అనేటటువంటిది ఉంటుంది. ఆ గంట ఎప్పుడూ కూడా ఘంటా దేవతను నేలపైన నేరుగా పెట్టకూడదు. దానికి ఏదైనా ఒక పీట గానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఒక స్టాండ్ గానీ, అలాంటిది ఏదైనా ఉపయోగించి దానిపైన పెడుతూ ఉండాలి. ఈ రకంగా ఎన్నో చిన్న చిన్నవి మనకు తెలియకుండగా ఇటువంటి పొరపాట్లు మనం చేసేటటువంటి పూజల్లో జరుగుతూ ఉంటాయి. అలాగే గురువుగారు, మీరన్నట్టు చూస్తే నిత్య పూజలో కూడా చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అవును. అటువంటి పొరపాట్లు జరిగినప్పుడు మరి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి? అలాగే కొన్నిసార్లు శాస్త్రోక్తంగా కూడా ఈ పరిహారాల్ని చేసుకోవచ్చంటే ఇవి ఘోరమైన తప్పులుగా పరిగణించవచ్చంటారా? అంటే నిత్యం చేసేటటువంటి పూజా క్రమంలో ఏవైనా చిన్న చిన్న తప్పులు దొర్లితే దానికి మనకు పూజా పద్ధతిలోనే మనకు ఆ ప్రాయశ్చిత్తం అనేటటువంటి ఒక పద్ధతి మనకు పెట్టారు. హ్మ్. అందుకే చిట్ట చివరి ఏ పూజ చేసినా కూడా అక్కడ వచ్చినటువంటి పండితులు కానీ, బ్రాహ్మణోత్తములు కానీ, వేద పండితులు చివరిగా మన చేత ఒక మంత్రం చెప్పిస్తారు. ఏమని? హ్మ్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన అని హ్మ్. చెప్పి. అంటే అంటే ఏ దేవుడి పూజిస్తామో చివరికి ఆ దేవుడి పేరుతో ఈ మంత్రాన్ని మన ద్వారా చెప్పిస్తారు. అంటే మన ద్వారా భక్తిలో లోపమైన, చేసేటటువంటి క్రతువులో లోపమైన, లేదా చెప్పేటటువంటి మంత్రాల్లో లోపమైన, ఈ లోపదోషాలు తెలిసి తెలియకుండా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి లోపదోషాలను క్షమించు అని చెప్పి మనము పూజ పూర్తి అయిన తర్వాత చివరిలో భగవంతుని చెంత ఈ మంత్రంతో మనము క్షమాయాచన చేస్తాము. అంతేకాకుండా మనకు అపరాధ క్షమాపణ స్తోత్రము అనేటటువంటిది కూడా మనకు ప్రవేశపెట్టారు. హ్మ్. కాబట్టి ఈ పూజా క్రతువు మొత్తం పూర్తయిన తర్వాత ఈ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని చెప్పుకొని కూడా మనం భగవంతుని శరణుజొచ్చితే, ఇలా తెలిసి తెలియక చేసినటువంటి ఈ నిత్యము రోజు చేసేటటువంటి క్రతువులో కూడా జరిగిన పొరపాట్లు ఏవైతే ఉంటాయో
వాటి నుంచి మనకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా ఉండడానికి ఈ రకంగా మనం ఆ యొక్క క్షమాపణ స్తోత్రాన్ని పఠనం చేసినట్లయితే ఇలాంటి ఏ విధమైనటువంటి తప్పులు జరిగిన ద్వారా వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితులు మనము వాటి యొక్క రుచి చూడకుండగా వాటిని దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం అనేది మనం చేయవచ్చు. గురువుగారు చాలా మందికి ఏంటంటే హారతి ఇచ్చేటప్పుడు కూడా హారతి సడన్‌గా ఆగిపోతూ ఉంటుంది. అప్పుడు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి టైంలో భక్తి ముఖ్యమా? లేకపోతే శాస్త్రోక్తంగా ముఖ్యమంటారా? అయితే ఇక్కడ అప్రయత్నంగా మన ప్రయత్నం లేనిదే జరిగేటటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఎవరు కూడా ఎక్కువగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. హారతి చేస్తూ ఉన్నప్పుడు మన ప్రమేయం లేకుండగా ఉన్నటువంటి గాలి ఎక్కువగా వచ్చి ఆ హారతి శాంతించిందనుకోండి, అప్పుడు చింతించాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ దాన్ని పునః మనము వెలిగించుకొని స్వామివారికి క్షమాపణ వేడుకొని మరలా హారతి అనేటటువంటిది మనం చేయాలి. అట్లాగే పూజలో కూడా మనం చేస్తున్నటువంటి దీపారాధన చేసి ఉంటాము. దీపారాధన చేసినప్పుడు కూడా పూజ మధ్యలో ఉన్నటువంటి దీపం కొండెక్కిపోతుంది. హ్మ్. చాలామంది అనుమానిస్తూ ఉంటారు. అయ్యో! పూజ చేస్తూ ఉన్నాం, దీపం కొండెక్కింది కదా! దీనివల్ల ఏమైనా కష్ట నష్టాలు వస్తాయా అని చెప్పి. మనంతట మనము ఆర్పడము అది పాపంగా పరిగణించబడుతుంది. మన ప్రయత్నం లేకుండగా ప్రకృతి రీత్యా సహజంగానే వాయువు ద్వారా, గాలి ద్వారా ఒకవేళ ఆ దీపం గనక కొండెక్కింది అంటే అది మన ప్రమేయం లేకుండా అది జరిగినటువంటిది కాబట్టి, ఇలా మన ప్రమేయం లేకుండగా సహజ సిద్ధంగా జరిగేటటువంటి లోటుపాట్లకు మనకి ఎలాంటి బాధ్యత అనేటటువంటిది ఉండదు. అదే ఏకకాలంలో మనం దాని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు. దాని నుంచి ఏదో చెడు జరుగుతుంది అనే భావన కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. దీపం కొండెక్కినట్టయితే మరలా దీపం మంత్రాన్ని మనము ఉచ్చారణ చేస్తూ ఆ దీపారాధన చేసి పూజను కొనసాగించుకోవచ్చు. హారతి మధ్యలో ఆ రకంగా శాంతి పొందినట్టయితే మరలా హారతిని వెలిగించి క్షమాయాచన చేసి హారతిని మనం వెలిగించొచ్చు. ఇంతకుముందు ప్రస్తావించిన రీతిగా ఇలాంటి పొరపాట్లు జరిగితే చిట్ట చివరికి క్షమాపణ స్తోత్రము అని నేనేదైతే ప్రస్తావించానో ఆ క్షమాపణ స్తోత్రాన్ని తప్పకుండా పఠనం చేసినట్టయితే ఇలాంటి చిన్న చిన్న లోపదోషాల వల్ల కలిగేటటువంటి కష్ట నష్టాలను మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఆ ఉద్దేశ్యముతోనే మంత్రం చివరిలో మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం జనార్దన అని మంత్రం ప్రాయశ్చిత్త మంత్రం చెప్పించడము, క్షమాపణ స్తోత్రాన్ని పఠింపచేయడము అనేటటువంటిది మన శాస్త్రములో ఈ రకాల కారణాల ద్వారా వచ్చేటటువంటి కష్ట నష్టాలను నివారించుకోవడానికే ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే గురువుగారు చాలా మందికేంటంటే మంత్ర పఠనం రాదు. అంటే అటువంటి వారు మీరన్నట్టు ఇందాక చెప్పారు కదా! దీపం ఒకవేళ కొండెక్కితే, అనుకోకుండా మన పొరపాటు లేకుండా గూడా జరిగితే, అటువంటి వారు ఏ మంత్రం జపించాలి? కొంతమందికి ఇలా మంత్ర పఠనం చేయడం గూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా! చదువుకోని వాళ్ళు గూడా ఉంటారు కదా! అటువంటి వారు ఏ మంత్రం పఠిస్తే మంచిదంటారు? చాలా మంచి విషయం మీరు ప్రస్తావన చేశారు. ఎందుకంటే పూజలో కనుక ఇలాంటివి జరిగినప్పుడు మనం చిట్ట చివరిగా ఆ క్షమాపణ స్తోత్రాన్ని గనక చదివేటటువంటి అవకాశం లేకపోతే, చదవడానికి రాకపోతే నిండు మనసుతో భక్తి ప్రపత్తులతో 2 చేతులు జోడించి స్వామివారిని మనస, వాచ, కర్మణ క్షమాపణలు కోరుకుంటే ఆ భగవంతుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఎందుకొరకు అంటే శాస్త్రం మనకు చెబుతుంది మనం చేసేటటువంటి క్రతువు ఎంత ముఖ్యమో అంటే శాస్త్రయుక్తంగా చేసి ఆచార సాంప్రదాయబద్ధంగా చేయడం ఎంత ముఖ్యమో భక్తి కూడా అంతే ప్రధానం అనేటటువంటిది శాస్త్రాలు మనకు తెలియచెప్పాయి. అదే విషయాన్ని మనం భగవద్గీతలో గనక చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చమే. అంటే నీవు నాకు ఏది సమర్పిస్తావు అనేటటువంటిది ముఖ్యం కాదు. ఆ సమర్పించే దానిని ఎంత భక్తితో సమర్పిస్తావు అనేటటువంటిది ముఖ్యము. భక్తి అనేటటువంటిది ప్రధానమైనటువంటి విషయము. కాబట్టి భక్తి అనేటటువంటిది ఆంతరంగానికి సంబంధించినటువంటిది. పూజా క్రతువు, ఆచార సాంప్రదాయాలనేటటువంటివి బహిరంగానికి సంబంధించినటువంటివి. భగవంతునికి బహిరంగము, అంతరంగము 2 ముఖ్యమైనటువంటివే. అంతకు మించి అంతరంగంగా ఉండేటటువంటి విషయం ఇంకా ఉత్తమోత్తమమైనటువంటిది. కాబట్టి భక్తికి మొదటి స్థానాన్ని మన యొక్క ధర్మంలో మొదటి పీట వేయడం జరిగింది. కాబట్టి భక్తియుక్తంగా గనక మనం చేసినట్టయితే
ఆ పూజా ఫలితం అనేది మనకు రెట్టింపుగా ఉంటుంది. కాబట్టి మంత్రాలు ఎక్కువగా చదవడానికి రాకపోయినా, చేసేటటువంటి క్రతువుల్లో ఏవైనా తెలియకుండా లోపాలు జరిగినా, నిజంగా గనక చిత్తశుద్ధితో, భక్తి ప్రపత్తులతో మనం చేస్తున్నాము అంటే తప్పకుండగా భగవంతుడు దాన్ని స్వీకరిస్తాడు. ఎవరికైతే అసలుకి పూజ ఎలా చేయాలి అనే దాని మీద చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు. చూశారు కదా! మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.